ఏపీలో రాజకీయ ఉత్కంఠ కొనసాగుతోంది. రాజకీయ పార్టీలు కౌంటింగ్ పై దృష్టి పెట్టాయి. ఈ నెల 4న కౌంటింగ్ కు పార్టీలు ఏజెంట్ల ఖరారుపై ఫోకస్ చేశాయి. ఈసారి ఏజెంట్ల ఎంపికలో ఎన్నికల సంఘం మార్గదర్శకాలు విడుదల చేసింది. అనుభవం కలిగిన ఏజెంట్లు పార్టీకి అనుకూలంగా ఉండే వారి కోసం పార్టీలు అన్వేషిస్తున్నాయని, పార్టీలు తమ ఏజెంట్ల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నాయి. ఈసీ నిబంధనలతో కొత్త ఎత్తులతో కౌంటింగ్ కు సిద్దమవుతున్నాయి. కౌంటింగ్ ఏజెంట్ అంటే ఎలా ఉండాలి? ప్రతి చిన్న విషయాన్ని సుదీర్ఘంగా ఆలోచించాలి. అక్కడ తప్పు ఉన్నా లేకపోయినా తమ పార్టీకి అనుకూలంగా సుదీర్ఘ చర్చ చేయాలి. పార్టీకి సంబంధించిన ఒక్క ఓటును కూడా మిస్ కాకుండా, అవసరమైతే నిబంధనలకు వ్యతిరేకంగా అయినా సరే గట్టిగా మాట్లాడే వాళ్లే మనకి ఏజెంట్ గా పెట్టండి. నిబంధనలు మన ప్రత్యర్థులకు కావాలి, మనకు అవసరం లేదు. కౌంటింగ్ కేంద్రాల్లో గట్టిగా నిలబడే వాళ్ళని, స్పష్టంగా మాట్లాడే వాళ్ళని, అవసరమైతే బెదిరించే వాళ్ళని ఏజెంట్ గా పెట్టడమే లక్ష్యంగా పార్టీలు చూస్తున్నాయి. ఎన్నికల కమిషన్ నిబంధనలు మార్చిన అభ్యర్థులు మాత్రం కౌంటింగ్ కేంద్రాల్లో ఏజెంట్లు కఠినంగా ఉండే వాళ్లే కావాలనే దిశగా వారి నియోజకవర్గాల్లో వెతుకులాట ముమ్మరం చేశారు. పార్టీకి నిబద్ధతగా పనిచేసిన వారు వందల మంది ఉన్నా వారిలో ధైర్యంగా, గట్టిగా, స్పష్టంగా మాట్లాడేవాళ్లు, కౌంటింగ్ లెక్కలు తెలిసిన వారు కొందరే ఉంటారు. ఆ కొందరి కోసం పార్టీలు అవసరమైతే డబ్బును కూడా ప్రత్యేకంగా వెచ్చించడానికి సిద్ధపడుతున్నాయి. కొన్ని చోట్ల ఇటువంటి అభ్యర్థులు దొరకడానికి చాలా కష్టంగా ఉంది. సాధారణంగా ఏజెంట్లు కావాలంటే వారి వారి పార్టీలకు సంబంధించిన వారిని ఎంతమందినైనా పెట్టుకోగలరు. అయితే సమర్థత గల వ్యక్తిగా ఓ పక్క అంకెల గారడి, మరోపక్క దౌర్జన్యకాండకు సిద్ధపడే వ్యక్తులు అన్ని చోట్ల దొరకపోవడంతో అన్ని పార్టీలు అన్వేషణ మొదలుపెట్టాయి. వైసీపీ, టీడీపీ కూటమి నేతలు తమ కౌంటింగ్ ఏజెంట్లతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. వైసీపీ ముఖ్య నేత సజ్జల తమ పార్టీ ఏజెంట్లకు కీలక దిశానిర్దేశం చేశారు. ఎన్నికల్లో గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తూనే కౌంటింగ్ పై పలు సూచనలు చేశారు. ప్రత్యర్థి పార్టీల ఎత్తుగడలపై అప్రమత్తం చేశారు. అభ్యర్థులు పూర్తిగా ఏజెంట్లతో సమన్వయం చేసుకుంటూ కౌంటింగ్ ప్రక్రియను సజావుగా జరిగేలా చూసుకోవాలని నిర్దేశించారు. కౌంటింగ్ సెంటర్లో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యతనివ్వాలని వైసీపీ అభ్యర్థులకు సూచించారు. మరోవైపు పార్లమెంటు కౌంటింగ్ ఏజెంట్లు వేరుగా, అసెంబ్లీ కౌంటింగ్ ఏజెంట్లు వేరువేరుగా నియమించాలట. ఈసారి ఏజెంట్ల విషయంలో ఎన్నికల సంఘం కొన్ని కీలక నిబంధనలు చేర్చింది. కౌంటింగ్ ఏజెంట్లపై కేసులు ఉండకూడదని పేర్కొంది. దీంతో పార్టీలు కొత్త ఎత్తుగడలు అమలు చేస్తున్నాయి. ప్రైవేట్ టీచర్లను ఏజెంట్లుగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. వేసవి సెలవుల్లో యాత్రల్లో ఉన్న వారిని సైతం పిలిపించి మరీ కౌంటింగ్ ఏజెంట్లుగా బాధ్యతలు అప్పగిస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో ఈసారి పోటీ హోరాహోరీగా ఉండే అవకాశం ఉండడంతో అనుభవం ఉన్న వారికి ఏజెంట్లుగా బాధ్యత అప్పగించాలని భావిస్తున్నారు. ప్రతి రౌండ్లో లెక్కింపును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రత్యర్థుల ఎత్తుగడలకు ధీటుగా స్పందించేలా ఏజెంట్లను సిద్ధం చేస్తున్నారు. అటు టీడీపీ సైతం అప్రమత్తమైంది. ఈ నెల 1న పార్టీ ఏజెంట్లతో సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈసీకి వైసీపీ ఇస్తున్న ఫిర్యాదులు, వారి ఆరోపణలపై ఎలా స్పందించాలనే అంశంపై పార్టీ నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. పోలింగ్ కేంద్రాల్లో పూర్తిగా అవగాహన ఉన్న వారిని పార్టీ ఏజెంట్లుగా నియమించుకోవాలని చంద్రబాబు సూచించారు. ముఖ్యంగా ప్రైవేట్ టీచర్స్ ని ఏజెంట్లుగా నియమించుకోవడం ద్వారా ఈసీ నుంచి ఎలాంటి అభ్యంతరాలు రావని, అదే సమయంలో వారి అనుభవం తమకు కలిసి వస్తుందని పార్టీలు అంచనా వేస్తున్నాయి. ఇదే సమయంలో పార్టీలు పోటాపోటీగా ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేసుకుంటున్నాయి. దీంతో కౌంటింగ్ కోసం రాజకీయ ఉత్కంఠ రోజురోజుకి పెరుగుతోంది.